ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తాళ్లరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలం జీవ్యావరం గ్రామంలో వెలుస్తున్నటువంటి శ్రీ పట్టాభిరాముల వారి ఆలయ సన్నిధానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి కూడా ఉదయం 5 గంటల నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించాము. విశేషంగా కలశ స్థాపన జరిగి తదనంతరం ఏకాహ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు అనేక మంది భక్తులు అయితే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం తీర్థప్రసాదాలు వితరణ జరుగుతోంది. సాయంకాలం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అఖండ దీపారాధన మహోత్సవం జరపబడింది. 50 మంది భక్తులు కూడా వచ్చేసి దీపారాధన మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే స్వామివారు ఉత్తరముఖంగా వేయించేసి ఉండడం, మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. అటువంటి స్వామివారే ఉత్తరముఖంగా వేయించేసి ఉన్నారు. కావున గుత్తిందేవి వేమవరం గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఐపోలవరం మండలం జీఎమ్మవరం గ్రామం రామదాస్ గారు తుమ్ము వద్ద కొలువై ఉన్నటువంటి హనుమత్ భరత సీతారామ లక్ష్మణ ఋషివైరితో సహా కొలువై ఉన్నటువంటి పట్టాభిరామాలయమునందు ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. కావున అందరూ భక్తులంతా కూడా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు అక్కడ ఉండిపోయారు జనం, మనం ఫోటోలు తీసుకోవాలి. నరకాలి ఇలా వచ్చాయి పాప వాడు క్యూ నిలబడిపోతున్నాయి. లక్ష్మీకాంత్, అనిల్ కుమార్, వీరవెంకట నాగరత్న. అజ్ఞోయమ